ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాలనీలోని ఓ గృహంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు. ఆ కాలనీ మహిళలు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న నకిలీ పోలీసులను పట్టుకోవడంలో అసలు పోలీసులు విఫలమయ్యారని ఆ కాలనీ మహిళలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు అధికారులు స్పందించి ఆ నకిలీ పోలీసులను కఠినంగా శిక్షించాలని, అతని చెరలో ఉన్న మహిళలను కాపాడాలని కోరుతున్నారు. చాలా మంది ఉన్నవాళ్ళు ఉండకపోతున్నారు. ఏమన్నారా ఏదో గట్టిగా అడిగింది. ఆ తర్వాత కమ్యూనిటీ పరిధిలో భాషమ్మ ఉంది కదా, నన్ను భాషమ్మ కూడా బాగా కొట్టింది. అది కొంచెం ఊరుములమ్మ గారికి కూడా చెప్తే నాకు కొంచెం హ్యాపీ. అది వస్తే నేనైతే ఎట్లా కొంచెం వస్తే కనుక అన్ని ఇదేంటో మళ్ళీ తప్పుంటే నేనైతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా పట్టుకోవడానికి కూడా రెడీగానే ఉన్నాను. నా బతుకు నేను బతుకుతున్నాను. అది విషయం. దీపావళి ఊళ్ళో లేరండి. సంజనమ్మ గారు కూడా విజయవాడ వెళ్ళారట. విషయం అంటే ఇందాక సంజనమ్మ గారే ఫోన్ చేశారు నాకు. సంజనమ్మ గారే ఫోన్ చేస్తే అసలు ఇలా అయితే నేనే కంప్లైంట్ ఫైల్ చేస్తాను అన్నారు. చెయ్యండి అమ్మా, మీ స్టేషన్లోనే. మాది 14 రోడ్డు. ఈ ప్రతిసారి ఇతను ఒక అబ్బాయిని తెచ్చుకోవడం, వాళ్ళ ఇళ్లలో పెట్టడం. ఒక అమ్మాయి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ అమ్మాయి వచ్చి 4-5 రోజులు ఇంట్లో ఉండిపోవడం. అబ్బాయిలు అందరూ వచ్చి వెళ్ళడం, అదేంటని అడిగితే వచ్చి ఎవరు లేరు, మా చుట్టాలు 5 అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చుట్టాలు కదా అని చెప్తే ఈ రోజు రెడ్ హ్యాండర్గా పట్టుకున్నాం 6 అబ్బాయిలు, 4 పారిపోయారు. ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు దాకా. ఇదిగోండి ఆ బండి చూడండి, ఆ బండి ఏం పోలీసులు అంటే ఆ బండి పోలీసులు ఉన్నారు. మాకు పోలీసులు సపోర్టు, మేము పోలీసులు చెప్తాము, మీరు ఎవరు మమ్మల్ని అడితే కానీ గొడవడుతున్నాడండి. రోజు ఇదే పరిస్థితి. 5 మొత్తం ఏంటని అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు దాకా. ఇదిగోండి ఆ బండి చూడండి, ఆ బండి ఏం పోలీసులు అంటే ఆ బండి పోలీసులు ఉన్నారు. మాకు పోలీసులు సపోర్టు, మేము పోలీసులు చెప్తాము, మీరు ఎవరు మమ్మల్ని అడితే కానీ గొడవడుతున్నాడండి. రోజు ఇదే పరిస్థితి. 5 మొత్తం ఏంటని అడిగితే ర్యాష్గా మాట్లాడు. మీరు దీనిపై స్పందించి ఇతను అర్జెంట్ ఇల్లికాలు చెప్తాం, ఇతను ఇలాంటి పనులు చేయకుండా ఇతను ఏదో ఒకటి చేయండి. సొంత ఇల్లేనండి. ఏమంటారు తెలుసా, సొంత ఇల్లు కదా అంటే మా సొంత ఇల్లు అని అడుగుతాం అనుకోండి. ఏమంటారు తెలుసా, మేము ఇల్లు కొనుక్కున్నది ఈ పని చేసుకుంటా కానీ అడుగుతున్నాడు. పోయినసారి అయితే మేము ఇల్లు కొనుక్కున్నది ఈ పని చేసుకుంటాకి ఎక్కడ చేసుకోమంటారని అడుగుతున్నాడు. ఏమన్నంటే మాకు పోలీసులు సపోర్ట్. ఇప్పుడుగా మేము వచ్చి ఇన్నిసార్లు అయితే పోలీసు గారికి ఫోన్ చేశాం. ఆయన లిఫ్ట్ చేసినా ఏమన్నా మాకు తెలియదు. మగ అంటాడు, మా చుట్టాలు అంటాడు, బంధువులు అంటాడు. అడిగితే నా సొంత ఇల్లు అమ్మా, ఏం చేయమంటారు, వీళ్ళకి బళ్ళు రావా అని అడుగుతాడు. ఇక ఆ అబ్బాయి ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పిల్లలందరూ వాళ్ళకి ముగ్గురు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి